స్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజ హస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజ నయన అలమేల్ మంగ సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ సర్వం సహా పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాద్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. సర్వలోకాల్లో దివ్య తేజో రూపంతో భాసిస్తూ ఉంటుంది. తులలేని ప్రతిలేని బంగారు వస్త్రాలను ధరించి అనేక రకాలైనటువంటి ఆభరణాలను అలంకరించుకొని ఉంటూ ఆనందంగా అందంగా దర్శనమిస్తూ ఉంటుంది. నిండుగా ఉన్నటువంటి బంగారు కలశాన్ని స్వర్ణ పద్మాల్ని చేతిలో ధరించి శ్రీనివాసుని యొక్క ఎడమ భాగంలో ఆసీనురాలై సకల జనాలను నిండుగా అనుగ్రహిస్తూ అమ్మ మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నది. అలా పద్మావతి అమ్మవారు తిరుచానూరు శ్రీక్షేత్రం నుండి శ్రీనివాసునితో కళ్యాణ మహోత్సవానికి సిద్ధమయ్యింది. పద్మావతి శ్రీనివాసుల మహోత్సవంలో భాగంగా అర్చక స్వాముల వారు పాంచరాత్ర దివ్య ఆగమోక్త ప్రకారంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో మహాంతో దేవదేవస్య సమారబ్ధో మహోత్సవ నిర్విఘ్నేన సమాప్త్యర్థం యావత్తీర్థ నిరాంతిమం అంటూ చెప్పబడేటువంటి నిర్విఘ్నాలకు విఘ్నఘాతకుడైనటువంటి విశ్వక్సేనుణ్ణి ముందుగా ఆరాధించడం అనేటువంటిది జరిగింది. ఆ పైన సకల శుభాలను కలిగించేటువంటి దీర్ఘాయుషం భగవాన్ వాసుదేవః కరోతి శివం పానీయమస్తు శివం పానీయం భగవాన్ వాసుదేవః కరోతి అంటూ చెప్పబడేటువంటి వాసుదేవ పుణ్యాహవాచనాన్ని దీర్ఘాయుష్యాన్ని మరియు సకల విధ శుభాలను కూడా కలిగించేటువంటి వాసుదేవ పుణ్యాహవాచనాన్ని అర్చక స్వాముల వారు అంగరంగ వైభవంగా పాంచరాత్ర దివ్య ఆగమోక్త ప్రకారంగా జరిపించడం జరిగింది. అదే క్రమంలో సకల విధ ఉపచారాలను కూడా పూర్వరంగంగా చెప్పబడేటువంటి సకల విధ ఉపచారాలను కూడా అర్చక స్వాముల వారు జరిపిస్తూ ఉన్నారు. ఇక అమ్మ యొక్క రూపాన్ని కానీ అమ్మ యొక్క గుణాల్ని కానీ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే
దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారదోలేటువంటి అమ్మ దీనులైనటువంటి వారి ఆర్తులను బాధలను అన్నిటినీ విచ్ఛేదన చేయడానికి కారణభూతములైనటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలే మనందరినీ కూడా కాపాడుతాయట. ఇక మనం ఇప్పుడు చూసేటువంటి ఏ మంగళ ద్రవ్యం ఉన్నప్పటికీ కూడా అది దీపము కావచ్చు, పుష్పము కావచ్చు, ధూపము కావచ్చు, హరిద్రము కావచ్చు, కుంకుమ కావచ్చు, ఇలా ఏ విధమైనటువంటి మంగళ ద్రవ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ మంగళ ద్రవ్యాలన్నిటికీ కూడా అధిదేవతగా మన అమ్మ చెప్పబడుతుంది. అందుకే అమరము రమా మంగళ దేవత అని చెప్పి అమ్మను కీర్తించడం జరిగింది. అమ్మకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నామాల్లో మంగళ దేవత అనేటువంటి ఒక నామం కూడా సుప్రసిద్ధము. కాబట్టి ఈ లోకంలో ఏ విధమైనటువంటి శుభ సూచకం ఉన్నప్పటికీ, ఏ విధమైనటువంటి మంగళ ద్రవ్యం ఉన్నప్పటికీ కూడా అదంతా అమ్మ యొక్క రూపాలుగానే చెప్తారు. అటువంటి అమ్మవారికి ఇప్పుడు తిరుక్కల్యాణ మహోత్సవం శ్రీనివాసునితో అర్చక స్వాముల వారు పాంచరాత్ర దివ్య ఆగమోక్త ప్రకారంగా జరిపిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేటువంటి అదృష్టాన్ని మనకు ఎస్విబిసి ఛానల్ ప్రసాదించడం జరిగింది. ఇక అమ్మ యొక్క ప్రధానమైనటువంటి గుణము దారిద్ర్య అపహారిణి అని అమ్మకు పేరు. అంటే మనకు ఉన్నటువంటి సకల విధ దారిద్ర్యాలను కూడా దూరం చేస్తుంది కనుక అమ్మకు దారిద్ర్య అపహారిణి అనేటువంటి ఒక నామము చాలా ప్రసిద్ధము. అటువంటి నామంతో అమ్మ మనందరినీ కూడా మనందరి యొక్క కష్టాలను కూడా దూరం చేస్తూ ఉంటుంది. ఇక ఎంత మాత్రం భరించడానికి సాధ్యం కానటువంటి దారిద్ర్య దుఃఖాలను, సర్వ భయాలను కూడా క్షణమాత్ర కాలంలో నశింపజేయగలిగేటువంటి శక్తి అమ్మకు మాత్రమే ఉన్నది. ఎలాగైతే లోకంలో అజ్ఞానము అనేటువంటి చీకటిని ప్రాలదోలే శుద్ధమైనటువంటి జ్ఞానము ఎలాగైతే జ్ఞానాన్ని ప్రకాశిస్తుందో, శుద్ధ జ్ఞానాన్ని, అలాగే అమ్మ కూడా దివ్య ప్రకాశినిగా చెప్పబడింది. అనంతమైనటువంటి సూర్య ప్రభలు దట్టమైనటువంటి చీకట్లను ఎలాగైతే దూరం చేస్తాయో అమ్మవారు కూడా మనందరి దారిద్ర్యాన్ని హరింపజేసి మనందరికీ సమస్త శుభ పరంపరలను కలుగజేస్తూ ఉండాలి అని చెప్పి అమ్మను మనందరము కూడా ఒక్కసారిగా ప్రార్థిద్దాము. ఇప్పుడు కళ్యాణ మహోత్సవంలో భాగంగా అర్చక స్వాముల వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభువులకు సకల విధ ఉపచారాలను కూడా సమర్పించేందుకు గాను సిద్ధమవుతూ ఉన్నారు. స్వామికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నామాల్లో నారాయణ అనేటువంటి నామము చాలా ప్రసిద్ధము. ఇక నారాయణుడు అంటేనే నరులకు ఆశ్రయమైన వాడు అని అర్థము. అయనము అంటే ఆశ్రయము అని అర్థం. నారం అంటే జీవ సమూహము అని అర్థం. అంటే జీవ సమూహానికి అంతటికీ కూడా ఆశ్రయమైన వాడు నారాయణుడు. ఆయన శక్తి ఏ శక్తితోనైతే ప్రపంచాన్ని నడుపుతూ ఉన్నాడో ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి, మన పద్మావతి అమ్మవారు. లక్ష్మి అనేది లోకంలో చెప్పేటువంటి విధంగా అష్టలక్ష్ములు కాదట, అనంత లక్ష్ములు. మనము లోకంలో ఎన్నో విధాలైనటువంటి కోరికలు కోరుతూ ఉంటాము. ఆ కోరికలను సిద్ధించుకోవడం కోసం అమ్మ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క కోరికను నెరవేరుస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మ అనేకమైనటువంటి రూపాలతో అనేక రూపాలతో మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ మన కోరికలను అన్నిటినీ కూడా అమ్మ మనకు నెరవేరుస్తూ ఉంటుందట. మనం ప్రధానంగా భావించేటప్పుడు ఏది కావాలి అని అనుకుంటున్నామో ఆ లక్ష్మిని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనకు విద్య కావాలి అంటే విద్యాలక్ష్మిని, ధనం కావాలి అంటే ధనలక్ష్మిని, ధాన్యం కావాలి, ఆహారం కావాలి అంటే ధాన్యలక్ష్మిని, ధైర్యం అనేది లోపించింది అనుకోండి ధైర్యలక్ష్మిని. ఇలా అనేక విధాలుగా అనేక రకాలుగా అమ్మ రూపాలతో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పించడమే కాక మన దారిద్ర్య దుఃఖాన్ని కూడా అమ్మ నివారిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మవారికి ఇప్పుడు శ్రీనివాసునితో కళ్యాణ మహోత్సవాన్ని మనందరము కూడా వీక్షించగలుగుతూ ఉన్నాము. కమప్యనవధికం వందే
కమలా గృహమేదినం ప్రవక్త ఛందసాం వక్త పాంచరాత్రస్య యస్వయం అన్నట్టుగా సాక్షాత్తుగా శ్రీమాన్ నారాయణ ప్రణీతోక్తమైనటువంటి పాంచరాత్ర దివ్య ఆగమోక్త ప్రకారంగా ఇక్కడ స్వామివారికి అమ్మవార్లకి మధ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షించగలుగుతూ ఉన్నాము. ఆ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామికి మంగళ నీరాజనాన్ని అర్చక స్వాముల వారు సమర్పించడం జరిగింది. ఇక ఇందాక అమ్మని గురించి మనం చెప్తూ ఉన్నాము. అమ్మకు ఉన్నటువంటి అనేకమైనటువంటి పేర్లల్లో నిత్యలక్ష్మి అని చెప్పి అమ్మకు ఇంకొక పేరు. నిత్యలక్ష్మి అంటే ఎప్పుడూ ఉంటుంది అని అర్థం. కాబట్టి నారాయణుడి దగ్గర ఉన్నటువంటి లక్ష్మి నిత్యలక్ష్మి, ఆయన్ని ఎప్పుడూ విడిచిపెట్టదు ఆ తల్లి. అందుకే విష్ణోరేష అనపాయిని అని చెప్పి శ్రీ సూక్తంలో కూడా అనపగామిని అంటున్నాము. ఇప్పుడు అర్చక స్వాముల వారు పాంచరాత్ర దివ్య ఆగమోక్త ప్రకారంగా జరుగుతూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి రక్షాబంధన కార్యక్రమాన్ని మంత్రసహితంగా జరిపిస్తూ ఉన్నారు. భగవన్ పుండరీకాక్ష శరణాగత వత్సల రక్షాసూత్రం గృహానత్వం మఖారాధన పూర్తయే అని చెప్పి ముందుగా స్వామివారి యొక్క అనుజ్ఞను అర్చక స్వాముల వారు తీసుకుని సమస్త లోకాలను కూడా రక్షించాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని పూని అర్చక స్వాముల వారు స్వామివారికి ముందుగా రక్షాబంధనాన్ని బద్ధింప చేయడం అనేటువంటిది మనం చూసాం ఇప్పటిదాకా కూడా. అదే క్రమంలో అమ్మకు కూడా సకల విధ ఉపచారాలను సమర్పించుకొని అమ్మకు కూడా అదే క్రమంలో రక్షాబంధనాన్ని అర్చక స్వాముల వారు సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవంలో. ఇక ఘన వెంకటేశ్వరుని పట్టపురాణి సిరుల తల్లి అయినటువంటి వక్షస్థల శ్రీ మహాలక్ష్మి గాయత్రీ మంత్ర ప్రతిపాదములైనటువంటి జ్ఞాన ఆనందాది పరిపూర్ణములైనటువంటి సర్వగుణముల చేత సర్వత్రా కూడా వ్యాపించి ఉందట. అది అమ్మ యొక్క రూపం. అలా సర్వలోకాల్లో సర్వదేశాల్లో సర్వకాలాల్లో కూడా అమ్మ మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నది. ఇప్పుడు అర్చక స్వాముల వారు గృహస్థాశ్రమానికి చాలా ప్రధానమైనటువంటి యజ్ఞోపవీత ధారణను స్వామివారికి సమర్పించడం అనేటువంటిది జరిగింది. అలాగే సమర్పించి సకల విధ ఉపచారాలను కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఇక స్వామిని గురించి చెప్తూ కామతో అకామతో వాపి యత్కరోమి శుభాశుభం తత్సర్వం త్వయి విన్యస్య త్వత్ప్రయుక్త కరోమ్యహం అంటారు. అంటే మనం ఒక కార్యం చేసేప్పుడు ఆ కార్యం మనకు ఇష్టమై అవ్వకపోయినప్పటికీ కూడా ఆ కార్యాన్ని స్వామికి సమర్పిస్తున్నాను, స్వామి యందు భక్తితో సమర్పిస్తున్నాను అనేటువంటి ఒక భావనతో కనుక మనం కార్యాన్ని చేసినట్టయితే ఆ కార్యం తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పి మనకు శాస్త్ర ప్రామాణ్యం తెలియజేస్తూ ఉన్నది. అలా అటువంటి స్వామి ఎక్కడ పోల్చినా కూడా స్వామిని వృక్షంతో పోలుస్తారు. అందుకే మనకు శ్రీమద్ రామాయణంలో కూడా ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తార చెప్తుంది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి అంటుంది. అంటే భగవంతుణ్ణి ఎక్కడ పోల్చినా కూడా ఒక చెట్టుతో పోల్చి చెప్పడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. ఎలాగైతే చెట్టు మనము ఆశ్రయించినప్పటికీ కూడా మనకు నీడను ఇచ్చి ఎలాగైతే కాపాడుతుందో అదేవిధంగా భగవంతుడు కూడా మనము ఆశ్రయించకపోని మనము నేను నీవాడను స్వామి అనేటువంటి ఒక సంకల్పాన్ని కనుక మనం పూనినట్టయితే స్వామి మనకు సకల విధ సౌఖ్యాలను ఇచ్చి మనకు సకల విధ దారిద్ర్యాలను కూడా దూరం చేసి మనను కాపాడుతాడట. అటువంటి కరుణామయుడు, అటువంటి భక్తవత్సలుడైనటువంటి స్వామివారికి పద్మావతి అమ్మవారితో ఇక్కడ కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. ఆ కళ్యాణ మహోత్సవంలో భాగంగా అర్చక స్వాముల వారు సకల విధ ఉపచారాలను కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరువేంకట ప్రభువులకు సమర్పిస్తూ ఉన్నారు. ఇక ఇందాక అమ్మ సకల విధ లోకాల్లో కూడా సర్వ ప్రదేశాల్లో సర్వకాలాల్లో కూడా వ్యాపించి ఉంది అని చెప్తూ ఉన్నాము.
సర్వ చరాచర జగత్తులను సృష్టిస్తూ ఉన్నది. నిరంతరము కూడా లోకంలో ఉండేటువంటి సమస్త విధ జ్ఞానుల చేత కూడా అమ్మ ఉపాసింపబడుతూ ఉంది, అపేక్షించబడుతూ ఉన్నది. ఈ జగత్తులన్నిటినీ కూడా రక్షించడం అనేటువంటి సుగుణాలతో సర్వోత్తమురాలుగా అమ్మ ప్రకాశిస్తూ ఉన్నది. జ్ఞానం అనేటువంటి ప్రకాశమే అమ్మ యొక్క శరీరంగా చెప్తారు. అందుకే మన యొక్క అజ్ఞానాన్ని అమ్మ దూరం చేస్తుంది. అందుకే అమ్మకు జ్ఞాన ప్రకాశిక అనేటువంటి ఒక పేరు. అందుచేత లక్ష్మీదేవి సజ్జనులందరి చేత కీర్తింపబడుతూ ధ్యానింపబడుతూ సమస్త జనుల బుద్ధిని ప్రేరేపిస్తూ తాను వెలుగొందుతూ ఉన్నది. అటువంటి అమ్మవారికి ఇక్కడ తిరుకల్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. ఇక కృతేతు నరసింహోభూత్ త్రేతాయాన్ రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అన్నట్టుగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభువులకు కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు కూడా సకల విధ ఉపచారాలను కూడా స్వామివారికి సమర్పించడం అనేటువంటిది మనం చూసాము. ఇందాక చెప్పుకున్నట్టుగా ఎలాగైతే స్వామివారికి సకల విధ ఉపచారాలను సమర్పించుకొని రక్షాబంధన కార్యక్రమాన్ని జరిపించారో అదే క్రమంలో అమ్మకు కూడా సకల విధ ఉపచారాలను రక్షాబంధనాన్ని కూడా స్వామి అర్చక స్వాముల వారు సమర్పించడం అనేటువంటిది మనం చూస్తాము. మనం మిగతా కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రాల నడుమ వీక్షించేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. గోవింద నర్తే బ్రహ్మణస్తపసో విమోకః వినామ్ని దీక్షావశినీత్యుగ్రా ప్రకేశాః సుపదే కాండినో భవంతి తేషాం ప్రభేరీశేవపనస్య నాన్యః ఆరోహ ప్రోష్ఠం వృషः స్వశత్రూను అవాస్రాగ్దీక్షావశినీత్యుగ్రా దేహి దక్షిణాం ప్రజస్వాయుః అనాముచ్యస్వ వరుణస్య వాశాత్ येनापवत्सविदाक्षुरेण सोमस्य राज्ञो वरुणस्य विद्वान् तेन ब्रह्माणोपपदेदमस्योर्येवम् तय्यापत्यशासकं सृजाथ मा ते केशाननुगाद्वर्चयेतत् तथा धाता करोतु ते तुभ्यमिन्द्रो बृहस्पतिः सविता वच्चादधात् तेभ्यो निधानं बभाव्यैच्छन् अन्तराद्या वा पृथिवी अपस्सुपः तर्भस्तम्बे वीर्यकृते निधाय पौगुस्ये नेमं वर्चसासकं सृजाथ बलन्ते बाहुभोः सविता दधातु सोमस्त्वानक्रुपयसा घृतेन श्रीशोपमश्विनैतन्निधत्तम् पौगुस्ये नेमं वर्चसासकं सृजाथ यत्सीमन्तं कङ्करस्ते लिलेख यद्वाक्षुरः परिमवर्जवपग्गुस्ते स्त्रीषु रूपमश्विनैतन्निधत्तम् पौगुस्ये नेमगंसकं सृजाथो वीर्येण इन्द्रं वै स्पानिशो मरुतो नापाचायन् सोमपचाय्यमान एतं विघनमपश्यन् तमाहरत् तेनायजन तेनैवासान्तकं सग्स्तम्भं यहन् यद्विहन् तद्विघनस्य विघनत्वं विवाप्मानं भ्रातृविजगुंहते येतेन यजते यौचैनमेवं वेद यगुं राजानन् विशो नापचायेयुः यो वा ब्राह्मणस्तमसा पाप्मा प्रावृतः स्यात् स एतेन यजेत विघनेनैवैनद्विहत्य विशामाधिपत्यं गच्छति तस्य द्वे द्वादशे स्तोत्रे भवतः द्वे चतुर्विगुंशे औद्भिद्यमेव तत् एतद्वै क्षत्रस्य औद्भिद्यम् यरस्मै स्पाविशो बलिगुंहरति अनन्यस्मै विशो बलिम् ऐनमप्रतिख्यातं गच्छति य एवं वेद प्रबाहुग्वाग्रे क्षत्राण्यातेपुः तेषामिन्द्रः क्षत्राण्यादत्ता न वा इमानि क्षत्राण्यभूवन्दिति तन्नक्षत्राणां नक्षत्रत्वम् आश्रेयसो भ्रातृव्यस्य तेज इन्द्रियं दत्ते येतेन यजते यौचैनमेवं वेद तद्यथा वै स चक्रिणौ कप्लकापुपावहितौ स्याताम् एवमेतौ युग्मन्तौ स्तोमौ अयुक्षुस्तोमेषु क्रियेते पाप्मनोपहत्यै अपपाप्मानं भ्रातृव्यगुंहरे येतेन यजते यौचैनमेवं वेद तद्यथा वै सूतग्रामण्यः एवं चन्द्रागुंसि ते श्वसावादित्यो बृहतीरभ्यूढः सतो बृहतीषस्तु परे सतो बृहन्
प्रजया पशुभिरधानीत्येव यदिशक्ताभिस्तुपते यदिशक्तं वै क्षत्रं विषैवैनं क्षत्रेण व्यतिषजति यदिशक्ताभिस्तुपते यदिशक्तो वै ग्रामणैः सजातैरेवैनं व्यतिषजति यदिशक्ताभिस्तुपते यदिशक्तो वै पुरुषः पाप्मभिः यदिशक्ताभिरेवास्य पाप्मनोरुदरे पीपो नागोरवृधः सुमेधाः श्वेतस्य शक्तिनियुतामभिश्रीः ते वाजवे समनसोऽपितस्थुः विश्वेन्नरस्वपत्यानि चक्रुः राजेन यञ्जज्ञदूरोदसी उभे राजे देवीधिषणाधातिरेवम् अधा वायुन्नियुतः षष्ठदस्पाः उत श्वेतम् वसुधितिम् निरेके आवायो प्रजाभिः प्रवायुमच्छा बृहती मनीषा बृहद्रजिम् विश्वारागोरथप्राम् युगद्यामानयुतः पच्यमानः कविर्यक्षसि प्रयज्यो मानो नियुद्भिश्चनीभिरध्वरम् सहस्रणीभिरुपजाहि यज्ञम् वायो अस्मिन् हविषि मारयस्व यूयम् पादस्वस्तिभिः सदानः प्रजापतेन त्वदेतान्यन्यः विश्वा जातानि परिता बभूव यद्गामास्तेजोमस्तन्नो अस्तु वयगुस्यामपरजोरयीनाम् रयीणाम् पतीयजतम् रहन्तम् अस्मिन् भरे ऋतमम् वाजसादौ प्रजापतिम् प्रथमजामृतस्य यजामदेवमधिनो ब्रवीतु प्रजापते त्वन्निधिपा पुराणः देवानाम् विराजनिता प्रजानाम् पदर्विश्वस्य जगतः परस्पाः अगर्नो देवविहरेजुषस्व तवेवे लोकाः प्रतिशोदिशश्च परावतो निवतबुद्वतश्च प्रजापते विश्वसृज्जीवधन्य इदन्नो देव प्रतिहर्यहव्यम् प्रजापतिम् प्रथमै यज्ञिजानाम् देवानामग्रे यजतय्यरध्वम् स नो तदा रुद्रविणकम् सुवीर्यम् राजस्पोषम् विश्यरुणाभिमस्मे यो राय ईशेषराय उच्यः यः पशूनागम् रक्षिताविष्ठितानाम् प्रजापतिः प्रथमजाऋतस्य सहस्रधामाजुषरागम् हरिर्नः सोमाभूषणेमौ देवौ सोमाभूषणारजसो विमानम् सप्तचक्रगुम् रथमविश्वबिन्वम् विशुव्रतम् मनसा युज्यमानम् तञ्जिन्वधो वृषणा पञ्चरश्मिम् दिव्यन्यः सदनम् चक्र उच्चा पृथिव्यामन्यो अध्यन्तरिक्षे तावस्मभ्यम् पुरुवारम् पुरुक्षुम् राजस्पोषम् विश्यतान्नाभिमस्मे धियम् भूषाजिन्वतु विश्वमिन्वः रजिगुम् सोमो रजिपतिर्दधातु अवतु देव्यरितिरनर्वा बृहद्वदेव विदधे सुवीराः विश्वान्यन्यो भुवना जजान विश्वमन्यो अभिचक्षाण एति सोमापूषणापवतन्धियम् मे युवभ्याम् विश्वाः पृतना जयेम उरुत्तमम् वरुणास्तब्धाद्याम् यत्किञ्चेदङ्गिरवासः अवदेहेडस्तत्त्वायामि आदित्यानामवसान दक्षिणा धारयन्त आदित्यासस्तिस्रो भूमिर्धारयन् यज्ञो देवानागुं शुचिरपः ते शुक्रासशुचयो रश्मिवन्तः सीदन्नादित्याधिपरिहि प्रिये कामेन देवाः सरथन् दिवो नः आयान्तु यज्ञमुपनोजुषाणाः ते सूनवो अदितेः पीपसामिषम् घृतम् पिन्वत्प्रतिहर्यन् प्रतेजाः प्रयज्ञिया यजमानाय मुरे आदित्याः कामम् पितुमन्तमस्मे आदः पुत्रादितेर्यान्तु यज्ञम् आदित्यासः पथिभिर्देवयानैः अस्मे कामम् दाशुषे सन्नमन्तः पुरोडाशम् घृतवन्तम् जुषन्ताम् स्कभायतनिरुतिगुंसे धतामतिम् प्ररश्मिभिर्यतमाना अमृध्राः आदित्याः कामप्रयताम् वषत्कृतिम् जुषध्वन्नो हव्यदादीयजत्राः आदित्याम् काममवसेहुवेम ये भूतानि जनयन्तो विजुक्षुः सीदन्तु पुत्रादितेरुपस्थम् स्तेर्णम् बर्हिर्ह विरज्याय देवाः स्तेर्णम् बर्हिः सीदता यज्ञे अस्मिन् ध्राजाः सेधन्तो अमतिम् दुरेवाम् अस्मभ्यम् पुत्रादितेः प्रयगुं सदा आदित्याः कामहविषोजुषाणाः अग्नेन यस्वपथा राजे अस्मान् विश्वानि देववयुनानि विद्वान् यजोध्यस्मद्युहुराणवेनः भूयिष्ठान्ते नम उक्तिम् विधेम प्रपः शुक्राय भानवे भरध्वम् अव्यम् मतिम् चाग्नये सुपूतम् यो दैव्यानि मानुषा जनूपुंषि अन्तर्विश्वानि विद्मनाजिगाति अच्छागिरो मतयो देवयन्तीः अग्नीयन्ति द्रविणम् भिक्षमाणाः सुसन्दृशकम् सुप्रतीकग्गुस्पञ्चम् हव्यवाहमरतिम् मानुषाणाम् अग्ने त्वमस्मद्युयोध्यमीवाः अनग्नित्राभ्यनमन्दकृषीः पुनरस्मभ्यकम् सुहिताय देव क्षाम् विश्वेभिरजलेभिर्यजत्र अग्ने त्वम् पालजानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा
भूश्च पृथ्वी बहुलान उर्वी भवातोकायतनया यशयोः प्रकारवो मननावच्यमानाः देवद्रीचीन्न यथते भयन्तः दक्षिणावाड्वाजिनी प्राच्येति अविर्भरन् जग्नये घृताची इन्द्रन्नरो युजे रथम् जगृभ्णादे दक्षिणमिन्द्रहस्तम् वसूजवो वसुपते वसूनाम् यमन्माहित्पागोपतिगुं शूरगोनाम् अस्मभ्यम् चित्रम् वृषणगुं रयिन्दाः तदेदम् विश्वमभितः पशव्यम् यत्पश्यसि चक्षसा सूर्यस्य गवामसि गोपतिरेक इन्द्र भक्षीमहिते प्रयजस्य वस्मः समिन्द्रणो मनसा नेषि गोभिः सगुं सूरिभिर्मघवन्ति सगृस्वस्य संब्रह्मणा देवकृतं यदस्ति सन्देवानागुं सुमत्या यज्ञिजानाम् आराच्छत्रुमपबाधस्व दूरम् उग्रो यः शम्भः पुरुहूततेन अस्मेधेयममद्गोमरिन्द्र पृथेधियम् चरित्रे वाचरत्नाम् आवेध सगुं सहिषुः बृहस्पतिः प्रथमम् जायमानः महो ज्योतिषः परमे व्योमन् सप्तास्यस्तु विजातो रवेण त्रिसप्तरश्मिरसि बसूनि महो व्रजान् गोमतो देव एषः अपस्विशासन् सुवरप्रतीर्थः बृहस्पतिर्हन्त्यमित्रमर्कैः बृहस्पते पर्येवा पित्रे आनो दिवः पावीरवी इमा जिह्वानायस्ते स्तनः सरस्वत्यभिनोदेशि निजगुं शुष्मेभिर्पि सखा इवारुजतु सानुगिरीणान्तविषेभिरूर्मिभिः पारावरघ्नीमवसेषु वृत्तिभिः सरस्वतीमाविवासे मधीतिभिः सोमो धेनुकं सोमो अर्वन्तमाशुं सोमो वीरं कर्मण्यं ददातु सादन्यं विदक्षगुं सभेजं पितुः श्रवणं यो ददाशरस्मै अषाढं युत्सुत्पकं सोमक्रतुभिः या ते धामानि हविषा यजन्ति त्वमिमा ओषधीः सोमविश्वाः त्वमपो अजनयस्त्वङ्गाः त्वमातदन्थोर्वन्तरिक्षं त्वं ज्योतिषावितमोपवर्धा या ते धामानि दिविजा पृथिव्याम् या पर्वतेष्वोषधीष्वप्सु तेभिर्नो विश्वैः सुमना अहेडन् राजन् सोमप्रतिहव्याकृभाय विष्णोर्नुगन्तरस्य प्रियम् प्रतद्विष्णुः परो मात्रजातनुपावृधान न ते महित्वमन्वश्नुवन्ति उभेदे विद्मरजसे पृथिव्या विष्णोरेवत्वम् परमस्य वित्से विचक्रमेत्रिर्देवः आते महो यो जात एव अभिगोत्राणि आभिस्पृधो मिधतीररिषण्यन् अमित्रस्य व्यधया मन्युमिन्द्र आभिर्विश्वाभियुजो विशूचीः आर्याय विशोपतारीर्दासीः अयगुं शृण्वे अधजयन्नुतघ्नन् अयमुत प्रकृणुते युधागाः यदा सत्यम् कृणुते मन्युमिन्द्रः विश्वम् दृढम् भयत एजरस्मात् अनुस्मधामक्षरन्नापो अस्य अवर्धतमध्यानाव्यानाम् सध्रीचीनेन मनसा तमिन्द्र ओजिष्ठेन हन्मना हन्नभिद्यून् मरुत्वन्तम् वृषभम् वा वृधानम् अकपालिम् दिव्यगुं शासमिन्द्रम् विश्वासाहमवसे नूतनाय उग्रगुं सहोदामिहतगुं हुवेम जनिष्ठा उग्रः सहसे दुराय मन्द्र ओजिष्ठोपहुलाभिमानः अवर्धन्निन्द्रम् मरुतश्चिदत्र माता यद्वीरम् दधनद्धनिष्ठा पश्यावो मरुतस्वधासीत् यन्मामेकगुं समधत्ता हि हत्ये अहग्नुह्युग्रस्तविशस्तु विष्मान् विश्वस्य शत्रोरनमम् वधस्मैः वृत्रस्य त्वाश्वसथादीशमानाः विश्वे देवा अजहुर्ये सखायः मरुद्भिरिन्द्रसख्यन्ते अस्तु अथेमा विश्वाः पृतना जयासि वधीम् वृत्रम् मरुत इन्द्रियेण स्वेन भामेन दविशोपभूवान् अहमेतामनवे विश्वश्चन्द्राः सुगापश्चकरवज्रबाहुः स यो वृषा वृष्णिरेभिः समोकाः महो दिवः पृथिव्याश्च सम्राट् सतेन सत्त्वाहव्यो भरेषु मरुत्वान्नो भवत्विन्द्र ऊती इन्द्रो वृत्रमतलद्वृत्रतूर्ये अनाधृष्यो मघवाशूर इन्द्रः अन्वेनम् विशो अमरन्दपूर्वीः अयगुं राजा जगरश्चर्षणीनाम् स एव वीरः स उवीर्यावान् स एकराजो जगरः परस्वाः यदा वृत्रमतरच्छूर इन्द्रः अथा भवद्दमिताभिक्रतूनाम् इन्द्रो यज्ञम् वर्धयन् विश्ववेदाः पुरोडाशस्य चुषतागुम् हविर्नः वृत्रम् दीयत्वादानमम् वज्रबाहुः दशोदृगुं हद्रुगुं हितादृगुं हनेन इमै यज्ञम् वर्धयन् विश्ववेदाः पुरोडाशम् प्रतिगृह्णात्तिन्द्रः
यदा वृत्रमतरच्छूर इन्द्रः अथैकराजो अभवज्जनानाम् इन्द्रो देवाञ्छम्बरहत्य आवद् इन्द्रो देवानामभवत्पुरोगाः इन्द्रो यज्ञे हविषावावृधानः वृत्रदूर्नो अभयगं शर्मयगुंसत् यः सप्त सिन्धूकुं रदधात् पृथिव्याम् यः सप्तलोकानकृणोद्दिशश्च इन्द्रो हविष्मान् सकनो मरुद्भिः वृत्रदूर्नो यज्ञमिहोपयासत् इन्द्रस्तरस्पानभिमादिहोग्रः हिरण्यपाशीर्षिरस्सु वर्षाः तस्य वजगुंसु मतौ यज्ञस्य अपि भद्रे सौमनसे स्याम हिरण्यपर्णो अभयं कृणोतु अभिमादिहेन्द्रः पृतनासु जिष्णुः स नः शर्म त्रिवरूथं विजगुंसतु यूयं पारस्वस्तिभिः सनानः इन्द्रग्रुस्तिः वज्रणग्रुस्तोमपृष्ठम् प्रोडाशस्य जुषदागुम्हविर्नः हत्वाभिमादी पृतनाः सहस्वान् अथाभजं कृणे विश्वतो नः सुहिशूरं वज्रिणमप्रदीप्तम् अभिमातिहनं पुरुहूतमिन्द्रम् य एकैच्छतपतिर्जनेषु तस्मादिन्द्राय हविराजुहोत इन्द्रो देवानामधिपः पुरोहितः दिशाम्पतिरभवद्वाजिनीवान् अभिमातिहात विशस्तु विष्मान् अस्मभ्यं चित्रं वृषणगो रजिन्दात् य इमेद्या वा पृथिवी महित्वा बलेनादृगुंहरभिमातिहेन्द्रः स नो हविः प्रतिगृह्णातु राधये देवानां देवो निधिपानो अव्यात् अनवस्ते रथं वृष्णे यत्ते इन्द्रस्य नु वीर्याण्यहन्महिम् इन्द्रो जातो वसितस्य राजा शमस्य च शृङ्गिणो वज्रबाहुः सेदुराजा क्षेति च ऋषणीनाम् अरान्दनेभिः परिता बभूव अभिसिद्धो अजिगारस्य शत्रून् विरिग्मेन वृषभेण पुरोमेद् संवज्रेणासृजद्वृत्रमिन्द्रः प्रस्वां मतिमतिरच्छाशरानः विष्णुम् देवं वरुणमूतये भगम् मेधसा देवापपजायजध्वम् तानो यज्ञमागतम् विश्वधेना प्रजावदस्मे द्रविणेह धत्तम् मेधसा देवावपयायजध्वम् विष्णुम् च देवम् वरुणम् च रातिम् तानो अमीवापबाधमानौ इमं यज्ञम् जुषमाणावुपेतम् विष्णु वरुणायुतमध्वराजनः विशेचनाय महिशर्म यच्छतम् दीर्घप्रयज्यूहविषावृधाना ज्योतिषारातीर्दहतन्तमागुंसि यजो रोजसा स्कभितारजागुंसि वीर्येभिर्वीरतमाशविष्ठा यावत्येते अप्रतीत्ता सहोभिः विष्णु अगनुवरुणा पूर्वहूतौ विष्णु वरुणामभिशस्ति पावाम् देवाय जन्तहविषा घृतेन अपामी वागुंसेधतगो रक्षसश्च अथा धत्तं यजमानाय शंयोः अगुंहोमुचा वृषभा सुप्रतूर्ति देवानां देवतमाशचिष्ठा विष्णु वरुणा प्रतिहर्यतन्नः इदन्नरा प्रयतमूतये हविः महीनुद्या वा पृथिवी हज्येष्ठे ऋचा भवतागुं शुचयद्भिरर्कैः यत्सीं वरिष्ठे बृहती विमिन्वन् रुद्भ्यो क्षापप्रधानेभिरेवैः प्रपूर्वजे पितरानव्यसीभिः गीर्भिः कृणुद्भगं सदने अतस्य आनोद्या वा पृथिवी दैव्येन जनेन यातं महिवां वरूथम् स इत्स्वपा भुवनेश्वास य इमेद्या वा पृथिवी जजान उर्वी गभीरे रजसी सुमेघे अपगुंशे धीरश्यच्छ्यासमैरतु भूरिन्द्वे अचरन्ति चरन्तम् पद्वन्तम् गर्भमपदी दधाति नित्यम् न सूनुम् पित्रोरुपस्थे तम् पिपृतगो रोदसी सत्यवाचम् इदञ्जा वा पृथिवी सत्यमस्तु पितर्मातर्यदिहोपब्रुवेव भूतम् देवानाममे अवोभिः विद्यामेषम् वृजनम् जीरतानुम् उर्वी पृथ्वी बहुले दूरे अन्ते उपब्रुवे नमसा यज्ञे अस्मिन् दधाते ये सुभगे सुप्रतूर्ते ज्यावारक्षतम् पृथिवी नो अभ्वादु या जाता ओषधजो दिविश्वाः परिष्ठाः या ओषधयः सोमराज्ञीरश्वावतीगुं सोमवतीम् ओषधीरिति मातरोऽन्यावो अन्यामवतु शुचिन्नस्तोमग्नुश्च धद्रुत्रम् उभावामिन्द्राग्नि प्रचर्षणिभ्यः आवृत्रहणागीर्भिर्विप्रः ब्रह्मणस्पते त्वमस्य जन्ता सूक्तस्य बोधितनयम् च जिन्व विश्वम् दद्भद्रं यदवन्ति देवाः बृहद्वदेव विदथे सुवीराः स एगुं सत्येभिः सखिभिः शुचद्भिः गोधाय संविधनसैरतर्दत् ब्रह्मणस्पतिर्वृषभिर्वराहैः घर्मस्मेदेभिर्द्रविणम् व्यानड् ब्रह्मणस्पतेरभवद्यथा वशम्
सत्यो मञ्जुर्महि कर्मा करिष्यतः योगा उदाजत्स दिवे विचाभजत महीवरीतिश्यवसा सरत्पृथक् इन्धानो अग्निम् वनवद्वनुष्यतः कृतब्रह्माशूषुवद्रातः व्ययिर् जातेन जातमतिसृत्प्रसृगुंसते यय्ययुजम् कृणुते ब्रह्मणस्पतिः ब्रह्मणस्पते सुजमस्य विश्वः राजस्यामरथ्यो विवस्वतः वीरेषु वीरागोपवृन्धिनस्त्वम् यदीशानो ब्रह्मणा वेशिमेहवम् स यज्जनेन स विशास जन्मना स पुत्रैर्वाचम् भरते धनानृभिः देवानाम् यः पितरमाविवासति श्रद्धावना हविषा ब्रह्मणस्पतिम् यास्ते पूषन्नापो अन्तः शुक्रन्ते अन्यत्पूषे मा आशाः प्रपथे पथामजनिष्ठपूषा प्रपथेरिव प्रपथे पृथिव्याः उभे अभिप्रियतमे सधस्थे आचपरा च चरति प्रजानन् पूषा सुबन्धुर्दिवा पृथिव्याः इडस्पतिर्मखवादस्मवर्चाः तन्देवासो अददुः सूर्यायै कामेन कृतम् तव सद्गुस्पञ्चम् अजाश्वः पशुपावाजपस्त्यः जयञ्जिन्वो विश्वे भुवने अर्पितः अष्ट्राम् पूषाशिथिरामुद्वरीवृजत् सञ्जक्षाणो भुवना देव ईयते शुचीवो हव्यामरुतः शुचीनाम् शुचिगुंहिनोम्यध्वरगुं शुचिभ्यः ऋतेन सत्यमृतसावाजन् शुचिजन्मानः शुचजः पापकाः प्रचित्रमर्कम् गृणते दुराज मारुताय स्वदवसे भरध्वम् एषः गुंसि सहसा सहन्ते रेजते अग्ने पृथिवी मखेभ्यः अगुंसेष्वामरुतः खादयो वः वक्षस्सु रुक्मा उपशिश्रिजानाः विविद्युतो न वृष्टिभिरुचानाः अनुस्वधामायुधैर्यच्छमानाः यावश्चर्म शशमानाय सन्ति त्रिधातूनिदाशुषे यच्छदाधि अस्मभ्यन्तानि मरुतो वियन्त रयिन्नो दत्तवृषणः सुवीरम् इमे तुरम् मरुतो रामयन्ति इमे सहसानमन्ति इमे शकुंसम् मनुष्यतो निपान्ति गुरुद्वेषो अररुषे दधन्ति अरा इमे चरमा अहेव प्रप्रजायन्ते अगवामहोभिः कृष्णे पुत्रा उपमासोरभिष्ठाः सयामत्या मरुतः संविमिक्षुः अनुतेदाय मह इन्द्रियाय सत्रादे विश्वमनुवृत्रहत्ये अनुक्षत्रमनुसहो यजत्र इन्द्रदेवेभिरुते नृषह्ये य इन्द्रशिष्णो मघवन्ते अस्ति शिक्षा सखिभ्यः पुरुहूतनृभ्यः अगुंहि दृढामघवनुविचेताः अपावृधिपरिवृतिन्नराधः इन्द्रो राजा जगतश्चर्षणीनाम् अधिक्षमिविषरूपं यदस्ति ततो ददातु दाशुषे वसूनि चोरद्राध उपस्तुतश्चिदर्वाक् तमुष्कुहीनो अभिभूत्योजाः वन्वन्नवादः पुरुहूत इन्द्रः अषाढमुग्रकम् सहमानमाभिः गीर्भिर्वर्धवृषभञ्जर्षणीनाम् स्थूरस्य राजो बृहतो य ईशे तमुष्टवाम विदधेष्विन्द्रम् यो वायुना जयति गोमतीषु प्रधृष्णुजानयति वस्यो अच्छा आदेशुष्मो वृषभयेतु पश्चात् कोत्तराधरागा पुरस्तात् आविष्मतो अभिसमेत्वर्वाङ् इन्द्रद्युम्नकुं सुपर्वध्ये यस्मे आदेवो जातु सविता सुरत्नः अन्तरिक्षप्रापहमानो अश्वैः हस्ते दधानो नर्या पुरूणि निवेशयन् च प्रसुपम् च भूमा अभिवृतम् कृशनैर्विश्वरूपम् हिरण्यशम्यै यजतो बृहन्तम् आस्थाद्रथकुं सविता चित्रभानुः कृष्णारजागुंसितविषीन्दधानः सखानो देवः सविता सभाज आसाविषद्वसुपतिर्वसूनि विश्रयमाणो अमलिपुरूचीम् मर्तभोजनमथरासतेन विजनान्श्यावाश्रिपादो अक्षन् रथगुं हिरण्यप्रौगम् वहन्तः शश्वद्दिशः स विदुर्दैव्यस्य उपस्थे विश्वा भुवनानि तस्थुः विसुपर्णो अन्तरिक्षाण्यख्यद् गभीरवेपासुरः सुनीतः वेदानीगुं सूर्यः कश्चिकेद करमान्द्यागुं रश्मिरस्याददान भगन्धियम् वाजयन्तः पुरन्धिम् न राजगुं सोऽग्नास्पतिर्नोऽव्यात् आये वामस्य सङ्गधेरयीणाम् प्रजादेवस्य सविदुस्याम आनो विश्वे अस्त्रागमन्तु देवाः मित्रो अर्यमा वरुणः सजोषाः भुवनजहानो विश्वे वृधासः करन् सुषाविदुरन्नशवः शन्नो रेवा विश्वदेवा भवन्तु शकुं सरस्वती सह धीभिरस्तु शमभिषाचश्च पुरादिशाचः शन्नो दिव्याः पार्थिवाः शन्नो अप्याः
सद्यतमस्य विश्वे मित्रस्य व्रते वरुणस्य देवाः ते सौभगम् वेदपद्वो मलप्नः तथा तनद्रविणम् चित्रमस्मे अग्ने याहि दूत्यम् वादिषेण्यः देवागुम् अच्छा ब्रह्मकृतागणेन सरस्वतीम् मरुतो अश्विनापः यक्षिदेवान् दत्नधेजाय विश्वानु योऽपितः पृथिवीमातरधृग् अग्नेभ्यारवसवो मृडानः विश्वादित्यादिते सदोषाः अस्मभ्यकुम् शर्म बहुलम् वियन्त विश्वे देवाः शृणुते मकुम्भवम् मे ये अन्तरिक्षेज उपद्यविष्ठ ये अग्निजिह्वा उत वायचत्राः आसद्यास्मिन् बर्हिमालयध्वम् आवाम् मित्रावरुणाव्यजुष्टिम् मम सा देवावसामवृत्याम् अस्माकम् ब्रह्मप्रदनासु सह्या अस्माकम् वृष्ट्यर्दिव्यासु बाला युवम् वस्त्राणि पीवसावसाथे युवोरच्छिद्रामन्तवो असर्गाः अवादिरतमरतानि विश्वा ऋतेन मित्रावरुणा सचेथे तत्सुराम् मित्रावरुणा महित्वम् वीर्मादस्थशीरःभिर्दुरुह्रे विश्वाः पिन्वधस्पसरस्य धेनाः अनुभामेकः पविरामवर्ति यद्वकुम् हिष्ठन्नातिविदे सुदानु अच्छिद्रकुम् शर्म भुवनस्य गोपा ततो नो मित्रावरुणापवेष्टम् सिषासन्तो जीविवाकुम् सस्याम आनो मित्रावरुणाव्यदातिम् घृतैर्गव्योतिमुक्षतमिडाभिः प्रतिभामत्रपरमाजनाय हृणीतमुद्नो दिव्यस्य चारोः प्रवाहवासि श्रुतम् जीवसेनः आनो गव्योतिमुक्षतम् घृतेन आनो जने श्रवयतम् युवाना श्रुतम् मे मित्रावरुणाः वेम इमा रुद्राय स्थिरधन्वने गिरः क्षिप्रेषु मे देवाय स्पधाम्ने राढाय सामानाय मीढुषे तिग्मायुधाय भरता शृणोदन पादत्तेभिः रुद्रशन्तमेभिः शरगुम् हिमाशीयभेषजेभिः यस्मद्वेषोऽतितरम् यगुंहः यमीवागुश्चादयस्पाविशोचीः अर्हन् बिभर्षिमानस्तोके आदे पितर्मरुतागुम् सुम्नमेतु मानः सूर्यस्य सन्दृशो युजोथाः अभिनो वीरो अर्वरिक्षमेत प्रजाजेमहि रुद्रप्रजाभिः एवाभ्रो वृषभचेकितान यथा देवनहरुणीशेन हंसि हावनश्रूर्नो रुद्रेह बोधि बृहद्वदेव विदथे सुवीराः परिणो रुद्रस्य हेतिस्तु हि श्रुतम् मीढुष्टमारुहन् बिभर्षि त्वमग्ने रुद्र आवो राजानम् లక్ష్మీ కళ్యాణము
सूर्यो देवी उषसकं रोचमानामर्यः न योषामभ्येति पश्चात् यत्र नरो देवयन्तो युगानि वितन्वरे प्रतिभद्राय भद्रं भद्राश्वा हरितः सूर्यस्य चित्रायेदग्वा अनुमाद्यासः नमस्यन्तो रिवा पृष्ठमस्थुः परिद्यावा पृथिवी यन्ति सद्य तत्सूर्यस्य देवत्वं तन्महित्वं मध्याकर्तोर्वितरगो संजभार यदेरयुक्त हरितः सधस्थादु आद्रात्रिवासस्तनुते सिमस्मै तन्मित्रस्य वरुणस्याभिचक्षे सूर्यो रूपं कृणुते द्योरुपस्थे अनन्तमन्यदृशस्य वाजः कृष्णमन्यद्धरितः सम्भरन्ति अद्यादेव उदिता सूर्यस्य निरकुम्भसोऽप्यभृतान् निरवद्यात् तन्नो मित्रो वरुणो मामहन्ताम् अदितिः सिन्धुः पृथिवी उदद्यौः दिवो रुक्म उरुचक्षा उरेति दूरे अर्थस्तननिर्भ्राजमानः नूनं जनाः सूर्येण प्रसूताः आयन्नर्थानि कृणवन्न पागुंसि शन्नो भवचक्षसा शन्नो अह्नाः शं भानुनाशकं हिमाशं कृणेन यथा शमस्मै शमसद्द्रोणे तत्सूर्यद्रविणं धेहि चित्रं चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगरस्तस्थुषश्च त्वष्टा तधत्तन्नस्तुरीपम् त्वष्टा वीरं पिशङ्करूपः दशेवं द्वष्टुर्जनयन्तगर्भम् अतन्द्रासोऽपतयोऽपि भर्त्रम् तिग्मानि कग्नुस्पयश सञ्जनेषु विरोचमानं परिशीर्णयन्ति आविष्ट्यो वर्धते चारुरासु जिह्मानामूर्ध्वस्पयशा उपस्थे उभे त्वष्टुर्बिभ्यदुर्जायमानात् प्रतीचीसि कुम्भं प्रतिजोषयेते मित्रो जनान् प्रसमित्र अयं मित्रो नमस्य सुषेवः राजा सुक्षत्रो अजनिष्टवेधाः तस्य वयगं सुमतौ यज्ञस्य अपि भद्रे सौमनसे स्याम अनमीवास इडया वदन्तः मितज्मवो वरिमन्ना पृथिव्याः आदित्यस्य व्रतमुपक्ष्यन्तः वयं मित्रस्य सुमतौ स्याम यो दीक्षामतिरे जयति सप्ताहं प्रचरन्ति सप्तमेशीर्षण्याः प्राणाः प्राणादीक्षा प्राणैरेव प्राणान् दीक्षामवरुन्धे पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు విపు పేరు పుచ్చ సిగ్గుబడి
తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెళ్లి కూతురు నెల బిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెళ్లి కూతురు నెల బిరుదు మగని కంటే పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పతి పెరరేచినిదివో పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పతి పెరరేచినిదివో పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కంట పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు